బ్రేకింగ్లో చూస్తున్నాం. వైసీపీ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరవుతారు ఇవాళ. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ కోరారు. అయితే సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని, ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ప్రత్యక్షంగా హాజరవ్వాలంటూ సిబిఐ తెలిపింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒక్కరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఇవాళ జగన్ నాంపల్లి కోర్టుకు హాజరవుతున్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత వస్తూ ఉన్నారు. రమేష్, వినబడుతోందా? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకు హాజరు కాబోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పైన ఆస్తుల కేసుకు సంబంధించిన సిబిఐ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విట్ ప్రోకోకి పాల్పడ్డారంటూ గతంలో కాంగ్రెస్ కి సంబంధించిన మాజీ మంత్రి శంకర్రావు కావచ్చు, అదేవిధంగా దివంగత టీడీపీ నేత ఎర్రంనాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయన పైన విచారణ జరపాలంటూ కూడా పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించినటువంటి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయన పైన సిబిఐ కేసు నమోదు చేయాలంటూ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పైన ఈ సిబిఐ కేసు అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి కేసుకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా విచారణ జరుగుతున్నప్పటికీ ఇంకా విచారణ పూర్తి కాకపోవడం పైన ఒకపైన రాజకీయ విమర్శలు కూడా వస్తున్నాయి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కేసులకు సంబంధించి తన న్యాయ పోరాటాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. 2019 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం కూడా కోర్టుకు హాజరయ్యేవారు. సిబిఐ కోర్టులో జరిగేటటువంటి విచారణలో ఆయన కూడా పాల్గొనేవారు. కాకపోతే 2019లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ కోర్టుకు విచారణకు హాజరు కావటం లేదు. భద్రతా కారణాల నేపథ్యంలో తాను కోర్టుకు హాజరు కాలేనంటూ కూడా అప్పట్లో కోర్టు పర్మిషన్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓటమి తర్వాత మళ్ళీ సిబిఐ కోర్టు ఆయన విచారణకు రావాలని ఆదేశించినటువంటి నేపథ్యంలో ఈ రోజు సిబిఐ కోర్టు ముందు జగన్మోహన్ రెడ్డి హాజరు కాబోతూ ఉన్నారు. మరి కాసేపట్లో లోటస్ ఫండ్ మరి కాసేపట్లో తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సిబిఐ కోర్టుకు వెళ్తారు. సిబిఐ కోర్టులో విచారణ అనంతరం ఆయన మళ్ళీ తన లోటస్ ఫండ్ లో నివాసానికి వెళ్ళి ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ కు వస్తారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు వెళ్ళబోతున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి దాదాపు 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టులో జరిగేటువంటి విచారణకు హాజరు కాబోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు అయితే ఆయనకు ఘనంగా స్వాగతం పలిగేందుకు ఒకవైపు ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించి రోజువారీ విచారణ జరుగుతుంది ఆయన డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలంటూ సిబిఐ కూడా గతంలోనే పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఈ పిటిషన్ ని విచారించినటువంటి సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డి ఈ కేసులకు సంబంధించి ప్రత్యక్షంగా హాజరు కావాలంటూ ఆదేశాలు ఇచ్చింది. అయితే జగన్ ఈ విచారణ సందర్భంగా తనకు హాజరు నుంచి మినహాయింపు కావాలని ఒక పిటిషన్ వేశారు. అది వీలు కాని పక్షంలో వర్చువల్ గా హాజరయ్యేందుకైనా అవకాశం ఇవ్వాలని కోరినటువంటి పరిస్థితి. ఈ అంశాలకు సంబంధించి సిబిఐ అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇక కోర్టుకి ప్రత్యక్షంగా హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఈ నెల 21వ తేదీ వరకు తాను సిబిఐ కోర్టు ముందు హాజరవుతానని చెప్పారు. అయినప్పటికీ ఒక రోజు ముందుగానే ఈ రోజు కూడా విచారణకు హాజరు కాబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ కేసులకు సంబంధించి గత కొద్ది రోజులుగా అనేక రకాలటువంటి విమర్శలు ప్రతి విమర్శలు వస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పూర్తిగా తనకు న్యాయస్థానాలపైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా తనకు న్యాయం జరుగుతున్న ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఈ కేసు కేవలం రాజకీయ ప్రేరేపితమైన కేసు అని మొదటి నుంచి వాదిస్తున్నారు. ఇప్పుడు కూడా అదే అంశాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ రోజు కోర్టుకి హాజరైన తర్వాత ఈ రెగ్యులర్ గా కోర్టుకి హాజరు కావాల్సినటువంటి అంశానికి సంబంధించి కోర్టు నుంచి ఏమైనా ఓటర్ లభిస్తుందా, లేదంటే గతంలో లాగా ప్రతి వారం ఖచ్చితంగా కోర్టుకి హాజరవ్వాల్సి ఉంటుందా అనే అంశాలు మాత్రం తేలాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి 6 ఏళ్ల తర్వాత మొదటిసారి మళ్ళీ సిబిఐ కోర్టుకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి ఏం జరగబోతుంది, జగన్ కి రానటువంటి రోజుల్లో ఎలాంటి ఓటర్ లభిస్తుందా లేదంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయని ఒక టెన్షన్ అయితే పార్టీ వర్గాలు కూడా కనిపిస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ రమేష్.